హాయ్ ఎవ్రీవన్. నిన్న అంటే సండే రోజు మనకి మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ టెస్ట్ 4 జరిగింది. సో నేను యాజ్ యూజువల్గానే అందరూ కూడా చాలా బాగా రాశారు, చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. నిన్న ఒక్కసారి మీరు క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే, అంటే నిన్న ఏదైతే మనకు టెస్ట్ జరిగిందో మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ టెస్ట్ 4 జరిగింది కదా, ఆ టెస్ట్కి సంబంధించి మీరు నిన్న క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే కొంచెం ట్రిక్కీగా ఉన్నాయి అండ్ కొంచెం టఫ్గా ఉన్నాయి, అవునా కదా? ఎస్, నేను కొంచెం టఫ్గా ఎందుకు ఇచ్చానంటే కావాలనే ఇచ్చాను. మీరు ఇంతకుముందు జరిగిన మనకి ఏం జరిగింది, ప్రాక్టీస్ టెస్ట్ 1 జరిగింది, టెస్ట్ 2 జరిగింది, టెస్ట్ 3 జరిగింది, అవునా కదా? సో ఆ 3 టెస్టులతో కంపేర్ చేసుకుంటే నిన్న నేను ఇచ్చిన క్వశ్చన్లు కొంచెం టఫ్ ఇచ్చాను, కావాలని ఇచ్చాను. ఎందుకని ఇచ్చానంటే మీరు కాన్సెప్ట్ యూస్ చేసి ఈ క్వశ్చన్లు సాల్వ్ చేస్తున్నా లేదో తెలుసుకుందామని చెప్పి ఇచ్చాను. బట్ చాలామంది కూడా చాలా బాగా రాశారు. అలాగే నిన్న టెస్ట్కి సంబంధించి 15 క్వశ్చన్స్ ఇచ్చాను నేను. 15 క్వశ్చన్స్లో ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క డౌట్ ఉండొచ్చు. మేబీ ఒక్కొక్క స్టూడెంట్కి వచ్చి 13th క్వశ్చన్ డౌట్ ఉండొచ్చు, ఇంకో స్టూడెంట్కి ఏమో 4th క్వశ్చన్ డౌట్ ఉండొచ్చు. సో చాలామంది కూడా వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాటికి మీకు అలవాటు అయిపోవాలి. ఏంటి, నేను ఎవ్రీ సండే కూడా ఎగ్జామ్ పెడతాను, అలాగే నెక్స్ట్ డే ఏం చెప్తాను, నెక్స్ట్ మండే ఏం చెప్తాను మీకు ఖచ్చితంగా సండే రోజు నేను పెట్టిన ఎగ్జామ్కి సంబంధించి పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడి నుంచి అడగక్కర్లేదండి, సార్ నాకు ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఏం అడగక్కర్లేదు. ఎందుకంటే నేను మీకు సండే ఏదైతే టెస్ట్ పెడతానో ఆ టెస్ట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషను నేను కన్ఫామ్గా నెక్స్ట్ మండే, అంటే ఈరోజు మండే కదా, సో మండే కన్ఫామ్గా చెప్తాను. ఆల్రెడీ 3 టెస్టులు కూడా అలాగే చేశాను. టెస్ట్ 1కి అలాగే, టెస్ట్ 2కి, టెస్ట్ 3కి, ఇప్పుడు టెస్ట్ 4. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈరోజు నేను చెప్తానండి, నిన్న జరిగిన పేపర్ మొత్తం అంతా కూడా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 2022 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 2022 సంవత్సరానికి సంబంధించి నవోదయ 6th క్లాస్ నోటిఫికేషన్ పడింది, 9th క్లాస్ నోటిఫికేషన్ కూడా పడింది. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మాత్రం అప్లై చేసేయండి, లాస్ట్ వరకు వెయిట్ చేయకండి, ఎందుకంటే సర్వర్ బిజీ అయిపోద్ది. అండ్ కమింగ్ టు సైనిక్ 2022 సంవత్సరానికి సంబంధించి అంటే 2022 అకాడమిక్ ఇయర్ సంబంధించి సైనిక్ 6th క్లాస్ నోటిఫికేషన్ పడింది, సైనిక్ 9th క్లాస్ నోటిఫికేషన్ కూడా పడింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే సైనిక్లో గర్ల్స్ కూడా ఎలిజిబులే, సైనిక్ స్కూల్స్కి గర్ల్స్ కూడా ఎలిజిబులే. ఓకే, 2 years నుంచో 3 years నుంచి గర్ల్స్ కూడా ఎలిజిబుల్ అవుతున్నారు. సో గర్ల్స్ కూడా అప్లై చేయాలి, సైనిక్ స్కూల్ కంటే మాత్రం అప్లై చేసేయండి. లాస్ట్ డేట్స్ దాకా కూడా వెయిట్ చేయకండి, సర్వర్ బిజీ అవుతుంది. సో సైనిక్, నవోదయ ఎవరైనా అప్లై చేయాలంటే అప్లై చేసేయండి. ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది పేరెంట్స్కి, సార్ నవోదయ అప్లై చేసి సైనిక్ కూడా అప్లై చేయొచ్చా, లేదంటే ఏదో ఒకటే అప్లై చేయాలంటే లేదు, మీరు ఏదైనా అప్లై చేసేయచ్చు. సైనిక్ అప్లై చేసేయచ్చు, నవోదయ కూడా అప్లై చేయొచ్చు. నన్ను అడిగితే మాత్రం ప్రతి స్టూడెంట్ కూడా ఈ 2 అప్లై చేయమని అడుగుతా. ఎస్, ఈ 2 అప్లై చేయండి. క్లియరా? ఓకే, ఈరోజు ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ వన్, ప్రాక్టీస్ టెస్ట్ 4. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 7 + 3 పైన ఏముంది బార్, ఇంటూ 7 - 3 పైన ఏముంది బార్. ఈ క్వశ్చన్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా దేని బేస్ చేసుకొని చేయాలి. ఎస్, వెరీ గుడ్, వి బాడ్మాస్ రూల్. ఇక్కడ రాసుకుందాం, వి ఇంతే కదండి. వి బాడ్మాస్ రూల్కి సంబంధించి నేను క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 7 + 3 బార్ ఇంటూ 7 - 3 బార్. ఈ బార్నే మనం ఏమని చెప్పవచ్చు, వినుక్లం. సో మనం అబ్జర్వ్ చేస్తే అకార్డింగ్ టు వి బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి. ఎస్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ, చెప్పాలి ఫాస్ట్గా. దిస్ ఈజ్ ద సెకండ్ ప్రయారిటీ, O is the third priority, D is the fourth priority, M is the fifth priority. ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఈ పార్ట్కి మీకు టెర్మినాలజీ కూడా అలవాటు అయిపోయి ఉంటుంది. సో A is the 6th priority, S is the 7th priority. సో V అంటే వినుక్లం, దాన్నే బార్ అంటారు. B అంటే బ్రాకెట్లో 3 టైప్స్ ఉంటాయి. స్మాల్ బ్రాకెట్కి ఏమో ఫస్ట్ ప్రయారిటీ, కర్లీ బ్రాకెట్కి ఏమో సెకండ్ ప్రయారిటీ, స్క్వేర్ బ్రాకెట్కి ఏమో థర్డ్ ప్రయారిటీ. నెక్స్ట్ ఓ అంటే ఆఫ్ అనొచ్చు, లేదంటే ఆర్డర్ అనొచ్చు. ఇన్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ చేయమని చెప్పాను. నెక్స్ట్ డి ఫర్ డివిజన్ అంటే భాగాహారం. నెక్స్ట్ ఎం ఫర్ మల్టిప్లికేషన్ అంటే గుణకారం. ఏ ఫర్ ఎడిషన్ అంటే కూడిక. నెక్స్ట్ ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్ తీసివేత. సార్ మాకు వచ్చు సార్ ఎందుకు చెప్తానండి, ప్రతి క్లాస్లో కూడా నేను చెప్తాను, ఎందుకంటే మీకు అలవాటు అవుద్ది, రివిజన్ అయిపోద్ది, అంత మించి ఏం లేదు. నేను ఒక 2 minutes చెప్పినంత మాత్రం మీ టైం ఏమి వేస్ట్ అవ్వదు, మీకు కూడా ప్రాక్టీస్ అవ్వద్దు ఒకసారి, ఓకేనా? సో ఇవి ఆర్డర్ అంటే ఇవి ఈ ప్రయారిటీ ప్రకారం మాత్రమే మనం ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేద్దాం. క్లియరా? డన్. రండి, 7 + 3 పైన ఏంటిది, అది బార్, ఇంటూ 7 - 3 పైన ఏముంది బార్. ఈ బార్నే వినుక్లం కూడా అంటారు. క్లియరా? సో ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇవ్వాలి, ఆ బార్కి ఇవ్వాలి, అంటే వినుక్లంకి ఇవ్వాలి. అంటే
ఈ బార్ కింద ఎంత ఉంటుందో దాన్ని ముందుగా మీరు సింప్లిఫై చేసుకోవాలి. అదే కదా వినుక్లం అంటే. ఆ బార్ కింద ఎంతైతే ఉంటుందో దాన్ని సింప్లిఫై చేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ వినుక్లం ఉంది అంటే బార్, సార్ ఇక్కడ కూడా వినుక్లం ఉంది అంటే బార్. సో 2 బార్లు ఉన్నాయి కదా, ఈ రెండిట్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వమంటారు? రెండిట్లకి ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ. అంటే 2 కూడా ఎట్ ఏ టైం సింప్లిఫై చేయాలి. 2 కూడా ఒకేసారి మీరు సింప్లిఫై చేయాలి. రండి, సో ఈ బ్రాకెట్కి బి బార్ కింద ఉన్నది ఫస్ట్ మనం సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి రండి, 7 + 3 అంటే ఎంత అండి? వాట్ ఇస్ ద ఆన్సర్ చెప్పాలి. వాట్ ఇస్ ద ఆన్సర్? 7 + 3 అంటే ఎంత అండి? 10. వెరీ గుడ్, 10. తర్వాత ఏముంది ఇక్కడ? ఇంటూ ఉంది, ఆ ఇంటూ పెట్టేయండి. నెక్స్ట్ ఈ బార్ కింద ఉన్నదాన్ని కూడా సింప్లిఫై చేసుకుందాం. ఓకేనా? అంటే ఈ వినుక్లం సింబల్ కింద ఉన్నది ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలి. 7 - 3 అంటే ఎంత అండి? చెప్పాలి ఫాస్ట్గా. 7 - 3 అంటే వెరీ గుడ్ 4. నో ఫైనల్లీ మనకి ఏమొచ్చిందండి? 10 × 4. 10 4s ఎంత అండి? 40. వెరీ గుడ్. సో దిస్ ఈస్ ద వెరీ ఈజీ క్వశ్చన్. చాలా ఈజీ క్వశ్చన్ అది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు వి బాడ్ మాస్టర్లు యూస్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వీక్ ఇస్తాం. అంటే వినుక్లంని మనం బార్ అని చెప్పి అంటారని చెప్పి కూడా నేర్చుకున్నాము. సో అందు గురించి ఈ బార్ కింద ఉన్నది ఫస్ట్ సింప్లిఫై చేశాను. 7 + 3 అంటే 10 అంటారని. అలాగే ఇంటూ ఉంది, యాజ్ యూజువల్గా ఇంటూ రాశాను. నెక్స్ట్ బార్ కింద ఏముంది? నెక్స్ట్ వినుక్లం కింద ఏముంది? 7 - 3. 7 - 3 అంటే 4. సో 10 4s 40. క్లియరా? అండ్ డైరెక్ట్గా క్వశ్చన్స్ చూడకండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం డైరెక్ట్గా క్వశ్చన్స్ చూడకండి, ఏం అర్థం కాదు. ఆల్రెడీ నేను వి బాడ్ మాస్ రూల్కి సంబంధించి బేసిక్స్ చెప్పాను. ఆఫ్టర్ దట్ ఏం చెప్పాను? క్వశ్చన్స్ చెప్పాను. ఈ ఎగ్జామ్స్ కూడా పెట్టాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ క్లాస్ చూస్తే మాత్రం దయచేసి చూడకండి. ఫస్ట్ వీడియో వి బాడ్ మాస్ రూల్కి సంబంధించి ఆ వీడియో చూడాలి. క్లియరా? నెక్స్ట్ అండ్ ఇంకోటి చాలామంది అడుగుతున్నాను, కొత్తగా చూసే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే వాళ్ళకి ఆన్ ది స్పాట్ ఆ రోజు వాళ్ళకి ఏ వీడియో కనబడితే ఆ వీడియో చూస్తున్నారు. అలా చూడొద్దండి, ఏం అర్థం కాదు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్లాస్ 16th క్లాస్ ఈరోజు. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినప్పుడు డైరెక్ట్గా 16th నుంచి స్టార్ట్ చేయకండి, ఏం అర్థం కాదు. క్లాస్ 1 నుంచి స్టార్ట్ చేయాలి. క్లాస్ 1 తర్వాత క్లాస్ 2, క్లాస్ 2 తర్వాత క్లాస్ 3, ఈ ఆర్డర్లో మాత్రమే రావాలి. ఓకేనా? డన్. సెకండ్ క్వశ్చన్ రీడ్ చేయండి ఫాస్ట్గా. 14 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 8 - 2 × 3 బ్రాకెట్ క్లోజ్. ఇదే కదా? సో చెప్పండి, అకార్డింగ్ టు వి బాడ్ మాస్ రూల్, అంటే వి బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ప్రయారిటీ నువ్వు ఇక్కడ ప్లస్కి ఇస్తావా లేదంటే బ్రాకెట్కి ఇస్తావా? చెప్పాలి. మీకు అలవాటు అయిపోయింది, ప్లస్కి ఇస్తారా మీరు ఫస్ట్ ప్రయారిటీ, బ్రాకెట్కి ఇస్తారా? ప్లస్ అంటే ఎడిషన్, బ్రాకెట్ అంటే ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు నువ్వు? వెరీ గుడ్, బ్రాకెట్కి మాత్రమే ఇవ్వాలి. దట్ మీన్స్ ఏంటి? బ్రాకెట్కి ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆ బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూ, సో ఆ బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూ ఎంత ఉంటుందో దాన్ని మొత్తాన్ని మీరు ముందుగా సింప్లిఫై చేసుకోవాలి. ఓకేనా? రండి. సో అంటే ప్లస్ జోలికి మనం ఫస్ట్ వెళ్ళకూడదు. దేని జోలికి వెళ్ళాలి మనం? ఫస్ట్ ఈ బ్రాకెట్ జోలికి వెళ్ళాలి. ఓకే, ఆ బ్రాకెట్ దగ్గరికి వచ్చాను. అగైన్ మీరు బ్రాకెట్ అబ్జర్వ్ చేస్తే టూ సైన్స్ ఉన్నాయి. మీరు మళ్ళీ బ్రాకెట్ అబ్జర్వ్ చేస్తే మీకు 2 సైన్స్ కనబడుతుంది. ఏ సైన్స్? ఒకటి మైనస్ కనబడుతుంది, ఇంకోటేమో ఇంటూ కనబడుతుంది. ఒకటి మైనస్ కనబడుతుంది, ఇంకోటి ఇంటూ కనబడుతుంది. అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా వి బాడ్ మాస్ రూల్ ప్రకారం మాత్రమే సాల్వ్ చేయాలి. ఓకే, ఏంటి? ఫస్ట్ ప్రయారిటీ నువ్వు మైనస్కి ఇస్తావా, ఫస్ట్ ప్రయారిటీ ఇంటూకి ఇస్తావా? వెరీ గుడ్, ఇంటూకి మాత్రమే ఇవ్వాలి. సో అదే రాద్దాం. రిమైనింగ్ వాల్యూ మనం యాజ్ టీగా రాసేద్దాం. రిమైనింగ్ వాల్యూ ఏముంది? 14 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 8 మైనస్. సో మీకు అదే చెప్తాను. ఏమని చెప్తాను మీకు? ఫస్ట్ ప్రయారిటీ ఇంటూకి ఇవ్వాలి. నేను ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి, ఈ పార్ట్ సాల్వ్ చేయాలి. ఏది? 2 × 3 అనే దాన్ని సాల్వ్ చేయాలి. కాబట్టి మిగతాది నేను యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాను. 14 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 8 మైనస్. సో ఇప్పుడు చెప్పండి, 2 3s ఎంత? 6. వెరీ గుడ్. నెక్స్ట్ కమింగ్ టు 6 అయింది. సో అగైన్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ బ్రాకెట్ ఉంది. ఏం చేయాలి? ప్లస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా, బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా? ప్లస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా, బ్రాకెట్కి ఇస్తావా? వెరీ గుడ్, బ్రాకెట్కే ఇవ్వాలి. సో బ్రాకెట్కి ఇవ్వాలి కాబట్టి ఆ బ్రాకెట్ లోపల ఏదైతే ఉంటుందో దాన్ని ముందుగానే సింప్లిఫై చేసుకోవాలి, దాన్ని ముందుగా సాల్వ్ చేసుకోవాలి. సో రిమైనింగ్ వాల్యూ యాస్టిగా రాద్దాం. 14. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ప్లస్ నెక్స్ట్ ఏముంది? 8 - 6 అంటే ఎంత అండి? చెప్పాలి. 8 - 6 అంటే 2. సో టెల్ మీ వాట్ ఇస్ యువర్ ఆన్సర్? 14 + 2 అంటే ఎంత అండి? 16. అర్థమైంది కదండి? ఈజీ సమస్య అండి, పెద్ద మనం ఆలోచించాల్సింది కూడా ఏం లేదు. మీకు మైండ్లో వి బాడ్ మాస్ రూల్ అనేది ఉంటే అసలు ఇది కూడా రాసుకోక్కర్లా.
మీకు మైండ్లో ఉండాలి, పేపర్ మీద ఎప్పుడు రాయొద్దండి, ఇదంతా కూడా మీ మైండ్లో ఉండాలి. ఏ ఫస్ట్ వస్తుందా, ఎం ఫస్ట్ వస్తుందా, ఎం ఫస్ట్ వస్తుందా, ఓ ఫస్ట్ వస్తుందా, ఓ ఫస్ట్ వస్తుందా, డివిజన్ ఫస్ట్ వస్తుందా, ఇదంతా కూడా మీ మైండ్లో గేమ్ అండి, ఇది మైండ్ గేమ్ ఇదంతా కూడా. అంతేగాని మీరు పేపర్ మీద రాస్తే మాత్రం ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలని చెప్పి అర్థమైందా. బట్ అలవాటు అయ్యేదాకా మాత్రం రాసుకోండి. ఇది వి బాడ్మస్ రూల్ అనేది అలవాటు అయ్యేదాకా పేపర్లో ఒక మూల ఒక కార్నర్లో రాసుకొని పెట్టుకోండి, ఓకేనా. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత వచ్చిందని మనకి 16 వచ్చింది. సో డౌట్ అయితే ఏం లేదు కదండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ థర్డ్ క్వశ్చన్. రండి థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 15 + 4 × 20 / 5 ఇది డివిజన్ సింబల్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ప్లస్ కనబడుతుంది, ఇక్కడేమో ఇంటూ కనబడుతుంది, ఇక్కడ డివిజన్ కనబడుతుంది. ఇక్కడ ప్లస్, ఇక్కడ ఇంటూ, డివిజన్. సో చెప్పండి, నేను అడగకుండా చెప్పాలి. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు? ప్లస్కి ఇస్తావా, ఇంటూకి ఇస్తావా, డివిజన్కి ఇస్తావా? అక్కడ చూసి చెప్పండి. వెరీ గుడ్, డివిజన్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఏం చేయాలి, నేను ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసుకోవాలి, అంతే కదండి. 20 / 5ని నేను ఫస్ట్గా సాల్వ్ చేసుకోవాలి. సో రిమైనింగ్ వాల్యూస్ ఏం చేయాలి, యాస్టీగా రాద్దాం. ఏం చేద్దాం, 15 ప్లస్ నెక్స్ట్ 4 × రిమైనింగ్ వాల్యూ నేను యాజిటీగా రాసాను. సో ఇప్పుడు చెప్పండి, 20 / 5 20ని 5తో డివిజన్ చేస్తే నీకు వచ్చే కోషంట్ వాల్యూ ఎంత? 20ని 5తో భాగాహారం చేస్తే నీకు కుడి చెవిలో వచ్చేది ఎంత? ఫాస్ట్ చెప్పాలి. 4 వస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ అగైన్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు? ప్లస్కి ఇస్తావా, ఇంటూకి ఇస్తావా? వెరీ గుడ్, ఇంటూకే ఇస్తావా. అంటే నేను ఫస్ట్ ఇది సింప్లిఫై చేసుకోవాలి, అంతే కదా. ఇంటూ అంటే ఇంటూ ఏ నెంబర్స్ మధ్య ఉంటుందో ఆ పార్ట్ నేను ఫస్ట్గా సింప్లిఫై చేసుకోవాలి. సో రిమైనింగ్ వాల్యూ యాస్టీగా రాద్దాం. 15 యాస్టీగా రాశాను, ప్లస్ యాస్టీగా రాశాను. 4 4 ఎంత అండి? 4 4 ఎంత అండి? 16. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? 15 + 16. ఇఫ్ యూ యాడ్ 15 to the 16 యూ విల్ గెట్ హౌ మచ్? 31. మీరు 15ని 16ని కూడితే మీకు వచ్చే వాల్యూ 31. అర్థమైంది, అర్థం కాలేదా? చాలా ఈజీ అండి. మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయగానే థర్డ్ క్వశ్చన్ ప్లస్ ఇంటూ డివిజన్. ఓకే, నేను డివిజన్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి దాన్ని మాత్రం ముందునే సింప్లిఫై చేస్తానని చెప్పి మీరు అనుకోవాలి. సో రిమైనింగ్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం. 15 ప్లస్ 4కి 4 ఇంటూ 20 / 5 అంటే మీకు ఈ పాటికి అలవాటు అవ్వాలి. అంటే ఏంటంటే 20ని 5తో భాగాహారం చేసి మీకు వచ్చే కోషంట్ వాల్యూ మాత్రమే రాయాలి. నేను అదే రాశాను. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్ ఫైనల్లీ? 31. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ వన్. రీడ్ చేయండి ఫాస్ట్గా. 17 - 24 / 6 × 4 + 8. అగైన్ ఈ క్వశ్చన్ చూడంగానే ఎస్ ఏం యూస్ చేయాలి? వి బాడ్మస్ రూల్ యూస్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు చెప్పాలి. మైనస్, డివిజన్, ఇంటూ, ప్లస్. వెరీ గుడ్, ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి, అంతే కదండి, డివిజన్కి ఇవ్వాలి. సో డివిజన్ ఉంటుంది, ఏ నెంబర్స్ మధ్య డివిజన్ ఉంటుందో ఆ 2 నెంబర్స్ని ఫస్ట్ సింప్లిఫై చేసుకోవాలి. ఏ నెంబర్స్ మధ్య 2 నెంబర్స్ మధ్య డివిజన్ ఉంటుందో ఫస్ట్ ఆ 2 నెంబర్స్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్, రిమైనింగ్ వాల్యూస్ ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. సో అదే రాస్తాను నేను. రిమైనింగ్ వాల్యూస్ ఏంటి? ఇక్కడ 17, తర్వాత మైనస్. సో నెక్స్ట్ 24 / 6. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 24ని నువ్వు 6తో భాగాహారం చేస్తే నీకు వచ్చే కోషంట్ వాల్యూ ఎంత? సో 24 నువ్వు 6తో డివిజన్ చేస్తే నీకు వచ్చే కోషంట్ వాల్యూ ఎంత? వెరీ గుడ్, 6 4 times 4. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ యాస్టీగా రాద్దాం. ఇంటూ 4 నెక్స్ట్ ప్లస్ 8, అంతే కదండి. సో నెక్స్ట్ అగైన్ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ దేనికి ఇస్తాం? ఫస్ట్ ప్రయారిటీ ఇంటూకే ఇవ్వాలి. సో ఏ నెంబర్స్ మధ్య ఇంటూ ఉంటుందో ఫస్ట్ ఆ 2 నెంబర్స్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. సో రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయాలి, యాస్టీగా రాయాలి. సో 17 మైనస్ నేను యాస్టీగా రాశాను. నెక్స్ట్ 4 4 ఎంత అండి? 4 4 ఎంత అండి? 16. వెరీ గుడ్. అండ్ కమింగ్ టు రిమైనింగ్ వాల్యూ ఏంటి? మళ్ళీ ప్లస్ 8 ఉంది. ఎప్పుడు కూడా మనం కావాల్సింది మనం సింప్లిఫై చేద్దాం అనుకున్న వాల్యూని సింప్లిఫై చేయండి. రిమైనింగ్ వాల్యూని ఎప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్గా రాయండి. మీకు అలవాటు అయ్యేదాకా ఈ మెథడ్ ప్రిఫర్ చేయండి. సో ఎక్కడ రాస్తే మనం 17 - 6 + 8 రాయాలి. +8. రండి, వాట్ ఇస్ యువర్ ఆన్సర్? ఏం చేయాలి? ఇక్కడ 17 - 16 + 8 ఏం చేయాలి? ప్లస్లన్నీ కూడా ఎడిషన్ చేయాలి, అంతే కదా. సో 17కి 18 యాడ్ చేస్తే ఎంత అండి? 17కి 18 యాడ్ చేస్తే ఫాస్ట్ చెప్పాలి. 17కి 18 యాడ్ చేస్తే ఎంత అండి? 18 కాదు, సారీ 8, 25. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? -16.
సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? 25లోంచి 16ని సబ్ట్రాక్ట్ చేస్తే, సో ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 16 ఫ్రమ్ 25 వాట్ వాల్యూ విల్ యూ గెట్? ఏ వాల్యూ వస్తుంది మనకి? వెరీ గుడ్, 9 వస్తుంది. సో ఫైనల్ వాట్ ఇస్ యువర్ ఆన్సర్? 9. అర్థమైంది? అర్థం కాల. చాలా ఈజీ సమ్స్. ఫస్ట్ 4 కూడా చాలా ఈజీ అండి. నెక్స్ట్ నుంచి కొంచెం ట్రిక్కీగా ఉంటాయి, అవి నేను కొద్దిగా ఎక్కువసేపు చెప్పడం ట్రై చేస్తాను, జాగ్రత్త వినండి, ఓకేనా? ఈ 4 అర్థమైనాయి కదండి, డన్. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? 5th క్వశ్చన్. 6 డివైడెడ్ బై 2 ప్లస్ 7 into 4. సో అగైన్ మనం ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి సైన్స్ కనబడుతుంది. ఏ సైన్స్? ఇక్కడ డివిజన్ సైన్ కనబడుతుంది, ఇక్కడేమో ప్లస్ కనబడుతుంది, ఇక్కడేమో ఇంటూ కనబడుతుంది. సో ఒక్కసారి వి బాడ్ మస్ కాస్ట్ చూసి ఫస్ట్ ప్రయారిటీ దేనికి వస్తే చెప్పండి. అంటే డివిజన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా, ప్లస్కి ఇస్తావా, ఇంటూకి ఇస్తావా? వెరీ గుడ్, ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు డివిజన్ ఓన్లీ. సో మనం ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తాము? డివిజన్కి ఇస్తాము. సో చెప్పండి, అంటే డివిజన్ అంటే ఏంటి? ఏ 2 నెంబర్ల మధ్య డివిజన్ ఉంటుందో ఆ 2 నెంబర్ని ఫస్ట్గా నువ్వు సింప్లిఫై చేసి పెట్టుకోవాలి. సో డివిజన్ అనేది ఈ 2 నెంబర్ల మధ్య ఉంది, 6కి 2కి మధ్య ఉంది కాబట్టి, సో 6 డివైడెడ్ బై 2 అంటే వాల్యూ అంత. అంటే 6ని 2 చేత భాగాహారం చేస్తే నీకు వచ్చే కోషెంట్ వాల్యూ ఎంత, అది మాత్రం రాయాలి. గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా కోషెంట్ వాల్యూ మాత్రమే రాయాలి, రిమైండర్లు ఏమీ రాయవసరం లేదు, ఓన్లీ కోషెంట్ వాల్యూ. రండి, 6 డివైడెడ్ బై 2 అంటే ఏమొస్తుందండి? వెరీ గుడ్, 3 వస్తుంది. 6ని 2 చేత భాగాహారం చేస్తే, 6ని 2 చేత డివిజన్ చేస్తే నీకు వచ్చే కోషెంట్ వాల్యూ 3. నెక్స్ట్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్గా రాద్దాం. ప్లస్ ఉంది, ప్లస్ పెడతాను. నెక్స్ట్ 7 into 4 ఉంది, 7 into 4 రాస్తాను. నెక్స్ట్ కమింగ్ టు అగైన్ మీరు సెకండ్ స్టెప్ని అబ్జర్వ్ చేస్తే ప్లస్ ఉంది, ఇంటూ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది. అగైన్ ప్రయారిటీ గోస్ టు ఇంటూ ఓన్లీ. వెరీ గుడ్. సో అంటే మనం ఈ 2 నెంబర్ని ఫస్ట్గా మనం సింప్లిఫై చేసుకోవాలి, రిమైనింగ్ వాల్యూస్ని యాస్టీగా రాద్దాం. 3 ప్లస్ని యాస్టీగా రాశాను. నెక్స్ట్ చెప్పాలి 7 4s, 7 4 ఎంత అండి? 28. సో ఫైనల్ వాట్ ఇస్ యువర్ ఆన్సర్? 3 + 28 అంటే ఎంత అండి? 28కి 3ని మీరు కూడితే, కలిపితే ఎంత వస్తుందండి? 31 వస్తుంది. దట్స్ ఇట్. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్ ఫర్ 5th క్వశ్చన్? 5th క్వశ్చన్ మీకు వచ్చిన ఆన్సర్ ఎంత అండి? 31 రావాలి. నెక్స్ట్ కమింగ్ టు 6th క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏ సైన్స్, ఎస్ ఒక్కటే మీరు చేయాల్సింది, ఏ సైన్స్ ఉన్నాయో చూడడం, తర్వాత ఏ సైన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలో చూడడం, అంతమించి వేరే స్టెప్స్ ఏమీ లేవు. అగైన్ క్వశ్చన్ చూడంగానే ఏ సైన్స్ ఉన్నాయో చూసుకోవాలి, తర్వాత ఆ ఉన్న సైన్స్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలో క్లారిటీ రావాలి, అంతమించి వి బాడ్ మస్ రూల్ ఏమీ లేదు. రండి. సో ఇక్కడ డివిజన్ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ డివిజన్ కనబడుతుంది, అలాగే ఇక్కడేమో ప్లస్ కనబడుతుంది, ఇక్కడేమో నాకు బ్రాకెట్ కనబడుతుంది, ఇక్కడేమో నాకు ఇంటూ కనబడుతుంది. సో 4 సైన్స్ కనబడుతుంది, డివిజన్, ప్లస్, బ్రాకెట్, ఇంటూ. సో ఈ 4 వాటిల్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి వస్తుంది? డివిజన్కి వస్తుందా, ప్లస్కి వస్తుందా, బ్రాకెట్కి వస్తుందా, ఇంటూకి వస్తుందా? వెరీ గుడ్, బ్రాకెట్కి వస్తుంది. అంటే ఏంటి? ఆ బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూస్ని ఫస్ట్ సింప్లిఫై చేసుకోవాలి, ఆ బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూస్ని ఫస్ట్ సింప్లిఫై చేసుకోవాలి. అదే చేద్దాం రండి. అంటే రిమైనింగ్ వాల్యూస్ ఏం చేయాలి? ఫస్ట్ మనం యాజ్ ఇట్ ఈజ్గా రాసేద్దాం. 55 డివైడెడ్ బై 11 అది యాస్టీగా రాద్దాం. 55 డివైడెడ్ బై 11 యాస్టీగా రాశాను నేను. నెక్స్ట్ ప్లస్ ఉంది, ప్లస్ పెట్టేసాను. నెక్స్ట్ ఏం చేయాలి? 18 - 6 వాల్యూ ఎంత అండి? 18 - 6 అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 18లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చేది 12. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఇంటూ 9. డన్. నెక్స్ట్ వన్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఇచ్చినట్లో ప్రయారిటీ దేనికి వెళ్తుందో దాని మీద మాత్రం ఫోకస్ చేయండి. రిమైనింగ్ వాల్యూస్ని యాస్టీగా రాడి నేర్చుకోండి, మీకు క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు, ఓకేనా? నాకు ఫస్ట్ నేను దీన్ని సింప్లిఫై చేయాలి కాబట్టి, అంటే ఏంటి? 18 - 6 చేయాలి కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ని యాస్టీగా రాసేస్తాను. 55 చూడండి, 55 డివైడెడ్ బై 11 ప్లస్. నెక్స్ట్ 18 - 6 అంటే 12, పక్కన యాస్టీగా రాస్తాం మళ్ళీ ఇంటూ 9. ఓకే, అగైన్ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డివిజన్ ప్లస్ ఇంటూ అగైన్ ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు దేనికి ఇస్తారు? డివిజన్కి ఇస్తావా, ప్లస్కి ఇస్తావా, ఇంటూకి ఇస్తావా? డివిజన్కే ఇస్తాను. సో అంటే ఏంటి? ముందుగా నేను ఈ 2 వాల్యూస్ని సింప్లిఫై చేసి పెట్టుకోవాలి, క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. సో 55ని 11తో నువ్వు డివిజన్ చేస్తే, భాగాహారం చేస్తే నీకు వచ్చే కోషెంట్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. కావాలి చెక్ చేసుకోండి, 5. సో రిమైనింగ్ వాల్యూస్ ఏం చేద్దాం? యాస్టీగా రాసేద్దాం. ప్లస్ 12 into 9. సో అగైన్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావా? ప్లస్కి ఇస్తావా, ఇంటూకి ఇస్తావా? వెరీ గుడ్, ఇంటూకే ఇవ్వాలి. సో 12 9s ఎంత అండి చెప్పాలి?
12 9s ఎంత అండి? 12 9s అయినా చూడొచ్చు, 9 12s అయినా చూడొచ్చు, 12 9లైనా చూడొచ్చు, 9 12లైనా చూడొచ్చు, ఏదైనా పర్లేదు మల్టిప్లికేషన్లో. సో 12 9s ఎంత అండి? 108. 5 + 108. సో 108కి 5 యాడ్ చేస్తే నీకు వచ్చేది ఎంత అంటే 113. సో డౌట్ అయితే ఏం లేదు కండి, చాలా ఈజీ. కాకపోతే 12 9s ఎంత మీకు తెలియాలి, అందుకే చెప్పాను టేబుల్స్ పక్కగా రావాలి. 1 to 20 టేబుల్స్ 20 rows దాకా నేర్చుకోవాలి. ఒకవేళ ఇంకా రాకపోతే నేర్చేసుకోండి, ఈజీ అవుతుంది మనకి. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 113, 113. నెక్స్ట్ కమింగ్ టు 7th క్వశ్చన్, రీడ్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ 7 + 18 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 3 డివైడెడ్ బై 3. ఓకే, మీరు ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ సైన్స్ కనబడుతున్నాయి మనకి? ఇక్కడ బ్రాకెట్ కనబడుతుంది, ఇంటూ కనబడుతుంది, డివిజన్ కనబడుతుంది. బ్రాకెట్ ఇంటూ డివిజన్ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం మనం? వెరీ గుడ్, బ్రాకెట్కి ఇవ్వాలి. అంటే ఏంటి? ఆ బ్రాకెట్ లోపల ఏముంటుందో ఆ వాల్యూని మనం ఫస్ట్గా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. సో 7 + 18, వాట్ ఇస్ ద వాల్యూ? 7 + 18. నువ్వు 18కి ఆర్ 7కి రిమైనింగ్ ఈ నెంబర్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 25 వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు 25. సో ముందు బ్రాకెట్ నేను సింప్లిఫై చేసుకున్నాను. సో రిమైనింగ్ వాల్యూస్ ఏం చేయమని చెప్తారు ఇప్పుడు కూడా? యాస్టీగా రాద్దాం. ఇంటూ 3 డివైడెడ్ బై 3. ఓకే, ఒక్కసారి మీరు క్వశ్చన్ కాస్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం? ఇంటూకా డివిజన్కా? ఎస్, వెరీ గుడ్, డివిజన్కి ఇవ్వాలి. అంటే ఈ రెండు వాల్యూస్ని ఫస్ట్గా మనం సింప్లిఫై చేసుకోవాలి, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 3 డివైడెడ్ బై 3. సో 3ని 3 చేత భాగాహారం చేస్తే నీకు వచ్చే కోషంట్ వాల్యూ ఎంత? 3ని 3 చేత డివిజన్ చేస్తే నీకు వచ్చే కోషంట్ వాల్యూ ఎంత? 1. సో రిమైనింగ్ వాల్యూ యాస్టీగా రాద్దాం. 25 యాస్టీగా వస్తుంది. ఇంటూ ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందండి మనకి? 1 వస్తుంది. అగైన్ 25 × 1, 25 1s ఆర్ హౌ మచ్? 25 1 ఎంత? 25. సో అర్థమైంది కానీ డౌట్స్ అయితే ఏం లేవు కదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫాస్ట్గా. 8th one క్వశ్చన్ ఒకసారి రీడ్ చేద్దాం రండి. 65 డివైడెడ్ బై 13 ఇంటూ 7 + 2 - 7 ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. రండి ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇది 2 అండి, దిస్ ఈజ్ 2. 2. రండి ఒకసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సైన్స్ ఏమైనా అబ్జర్వ్ చేయండి, గుర్తులు ఏమైనా అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో డివిజన్ ఉంది, ఇక్కడేమో ఇంటూ ఉంది, ఇక్కడేమో ప్లస్, ఇక్కడేమో మైనస్. సో అగైన్ మనకి ఒక 4 సైన్స్ కనబడుతుంది. ఏంటివి? డివిజన్, ఇంటూ, ప్లస్, మైనస్. ఈ 4 వాటిలో కూడా ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇద్దాం? వెరీ గుడ్, ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా డివిజన్కి వస్తుంది. ఈ 4 వాటిల్లో ఓవరాల్గా అయితే వీక్ వస్తుంది ఫస్ట్ ప్రయారిటీ. బట్ మనకి ఈ సమ్ ప్రకారం మాట్లాడుకుంటే, అకార్డింగ్ టు సమ్ మనం మాట్లాడుకుంటే మాత్రం ఈ 4 వాటిలో ఫస్ట్ ప్రయారిటీ డివిజన్కి వస్తుంది. సో ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని మనం సింప్లిఫై చేసి పెట్టుకోవాలి, అంతే కదండి. సో చెప్పండి, 65ని 13తో డివిజన్ చేస్తే నీకు వచ్చే కోషంట్ ఎంత? 65ని 13తో నువ్వు డివిజన్ చేస్తే నీకు వచ్చే కోషంట్ వాల్యూ ఎంత వస్తుందండి? 5 వస్తుంది. తర్వాత ఏం చేయాలి? రిమైనింగ్ వాల్యూ యాస్టీగా రాయండి. ఇది అయిపోయింది, ఈ పార్ట్ అయితే అయిపోయింది. తర్వాత ఏముంది? ఇంటూ 7 ఉంది, తర్వాత +2 ఉంది, -7 ఉంది. అగైన్ ఇఫ్ యూ అబ్జర్వ్ వాట్ ఆర్ ద సైన్స్ ఆర్ దేర్? సైన్స్ ఏమేమి కనబడుతున్నాయి మనకి? ఇంటూ కనబడుతుంది, ప్లస్ కనబడుతుంది, మైనస్ కనబడుతుంది. ఎస్, ఇంటూ ప్లస్ మైనస్. సో దేనికి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ? ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఇంటూకా, ప్లస్కా, మైనస్కా? ఎస్, వెరీ గుడ్, ఇంటూకి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. సో ఈ 2 నెంబర్స్ని ఫస్ట్గా మనం సింప్లిఫై చేద్దాం. 5 7s 5 ఏళ్ళు ఎంత అండి? 35. 5 ఏళ్ళు 35 రాస్తా. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ని యాస్టీగా రాద్దాం. రిమైనింగ్ వాల్యూస్ ఏముంది? ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -7 ఉంది, ఇంతేనే కదా? ఎస్. సో అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 35 +2 -7 ఉంది. సో ఏం చేయాలి? ఇక్కడ మనం ప్లస్లన్నీ కూడా ఎడిషన్ చేసి పక్కన పెట్టుకోవాలి, తర్వాత మైనస్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 35 + 2 ఎంత అండి? 37. ఇక్కడ -7 ఉంది. సో ఇప్పుడు చెప్పండి, 37 - 7. 37లోంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే, తీసివేస్తే నీకు వచ్చే వాల్యూ అంతా 30. సో క్వశ్చన్ అర్థమైంది కదండి, చాలా ఈజీ క్వశ్చన్ అండి. అసలు బాట్మాస్ రూల్ అంత ఈజీ టాపిక్ అసలు ఏది ఉండదు. ఎప్పుడు ఈజీ అవుతుంది మీకు? ఇది మీకు అర్థమైపోవాలి, ప్రయారిటీ ఇవ్వడం మీకు అర్థం అవ్వాలి, అలాగే టేబుల్స్ రావాలి, ఇంతమించి ఏమీ లేదండి. ఓకే, ఇప్పుడు మనం 9th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇదంతా కూడా 8th క్వశ్చన్ సంబంధించిందండి ఇదంతా కూడా. ఓకే, ఒకసారి ఇప్పుడు 9th క్వశ్చన్ ఒకసారి చూద్దాం, రీడ్ చేద్దామా. 3 + 6 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 5 + 4 బ్రాకెట్ క్లోజ్
డివైడెడ్ బై 3 మైనస్ 7. ఓకే, మీరు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ సైన్స్ కనబడుతున్నాయి అంటే ఏంటి, ఏవే గుర్తులు కనబడుతున్నాయి మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ కనబడుతుంది, ఇక్కడ ఇంటూ కనబడుతుంది, ఇక్కడ బ్రాకెట్ కనబడుతుంది, అండ్ డివిజన్ కనబడుతుంది, అండ్ మైనస్ కనబడుతుంది. సో 1 2 3 4 5 ఈ ఉన్న 5 సైన్ అంటే ఏంటి, ఈ ఉన్న 5 గుర్తుల్లో ఫస్ట్ ప్రయారిటీ మీకు దేనికి ఇవ్వాలనిపిస్తుంది. సో అకార్డింగ్ టు వి బాడ్మస్ రూల్ చూస్తే అంటే వి బాడ్మస్ రూల్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఉన్న 5 ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం మనం. వెరీ గుడ్, ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ బ్రాకెట్కి ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను నేను, ఓవరాల్గా చూసుకుంటే వీక్ ఇస్తాం, బట్ క్వశ్చన్ ప్రకారం మాట్లాడుకుంటే ఆ క్వశ్చన్లో ఏ సైన్స్ ఉంటాయో ఆ సైన్స్ని మనం కంపేర్ చేసుకొని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా, రండి. సో ప్లస్ ఇంటూ బ్రాకెట్ ఓపెన్ డివిజన్ మైనస్ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వమంటారు. వెరీ గుడ్, బ్రాకెట్కి ఇస్తాను. సో అదే చేద్దాం. రిమైనింగ్ వాల్యూస్ ఏం చేయాలని చెప్తాను ఇప్పుడు కూడా యాస్టీగా రాద్దాం రిమైనింగ్ వాల్యూస్ని. ఓకే, యాస్టీగా రాశాను. సో ముందు బ్రాకెట్లో ఉన్నది నేను సాల్వ్ చేసుకోవాలి. 5 + 4 అంటే ఎంత అండి. వెరీ గుడ్, 9. నెక్స్ట్ యాస్టీగా ఉన్న రాసేద్దాం. మళ్ళీ మీరు అడగండి, సార్ ఇక్కడ 5 + 4 9 అయింది కదా, తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఇక్కడ రాయొచ్చు కదా అని అడగండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ బ్రాకెట్ లోపల ఉంది సాల్వ్ చేసేస్తున్నాను కాబట్టి మళ్ళీ మనం రాయక్కర్లేదు. ఓకేనా, డన్. సో అగైన్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇంటూ డివిజన్ ఫస్ట్ ప్రయారిటీ. వెరీ గుడ్, డివిజన్కి ఇస్తాం. అంటే ఈ 2 నెంబర్స్ని ఫస్ట్గా సాల్వ్ చేద్దాం, సింప్లిఫై చేసుకుందాం. సో రిమైనింగ్ ఏం చేద్దాం, యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం. 9 డివైడెడ్ బై 3. 9 డివైడెడ్ బై 3. సో 9 నువ్వు 3తో డివిజన్ చేస్తే నీకు వచ్చే కోషంట్ వాల్యూ ఎంత. సో 3 వస్తుంది, చెక్ చేసుకొని కావాలంటే 3. సో రిమైనింగ్ వాల్యూ యాస్టీగా రాద్దాం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ వాల్యూని అయితే సింప్లిఫై చేస్తున్నామో దాన్ని సింప్లిఫై చేసి రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ అంటే రిమైనింగ్ వాల్యూస్ని ఎప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేయాలి, యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. సో ఎప్పుడు అదే గుర్తుపెట్టుకోండి. నేను 9 డివైడెడ్ బై 3 చేయాలి కాబట్టి అది మాత్రమే చేంజ్ చేశాను. రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా యాస్టీగా రాశాను. 3 లాగా వచ్చింది, ప్లస్ లాగా వచ్చింది, 6 లాగా వచ్చింది, ఇంటూ లాగా వచ్చింది. నెక్స్ట్ 9 డివైడెడ్ బై 3 చేసినప్పుడు నాకు 3 వచ్చింది. రిమైనింగ్ ఏంటి, మైనస్ వచ్చింది, 7 వచ్చింది. క్లియరా. అగైన్ చూడాలి, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఫస్ట్ ప్రయారిటీ. వెరీ గుడ్, ఇంటూకి ఇస్తాం. అంటే ఏంటి, 6 × 3 అనేది మనం సాల్వ్ చేసుకోవాలి, సింప్లిఫై చేసుకోవాలి. రండి. సో రిమైనింగ్ వాల్యూస్ నేను ఏం చేస్తాను ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్గా రాశాను. 3ని 3 లాగా రాశాను, ప్లస్ని ప్లస్ లాగా రాశాను. 6 3 ఎంత అండి, 6 3 18. వెరీ గుడ్, 18. నెక్స్ట్ ఏముంది ఇక్కడ -7 ఉంది. రెండు అబ్జర్వ్ చేయండి. సో ప్లస్లన్నీ కూడా ఎడిషన్ చేసి ఒక దగ్గర పెట్టుకోవాలి. ఆ వాల్యూ నుంచి ఈ వాల్యూని మైనస్ చేయాలి. ఇంతేగా మనకు వచ్చింది. రండి. సో 3 + 18 అంటే ఎంత అండి, 21. నెక్స్ట్ ఏముంది, -7 ఉంది. ఇప్పుడు చెప్పండి, 21 - 7 21లోంచి 7ని తీసివేస్తే మైనస్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చే వాల్యూ ఎంత. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 7 ఫ్రమ్ 21 వాట్ వాల్యూ విల్ యూ గెట్. వెరీ గుడ్, 14. అర్థమైంది కదండి, డౌట్ ఏం లేదు కదండి. సో ఇప్పుడు 9 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫాస్ట్గా ఒకసారి. 10th క్వశ్చన్. 90 బ్రాకెట్ ఓపెన్ 96 డివైడెడ్ బై 12 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 14 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 12 + 8 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 2 = క్వశ్చన్ మార్క్. నేను అసలు ప్రతిసారి క్వశ్చన్ ఎందుకు రీడ్ చేస్తానో తెలుసా అండి, ఎందుకంటే బోర్డు మీద రాసే వాల్యూస్ కానీ మైనస్లు ప్లస్లు కానీ మీకు క్లియర్గా విజిబుల్గా కనబడుతున్నాయో లేదో అని చెప్పి నేను ప్రతిసారి కూడా క్వశ్చన్ ఒకసారి రీడ్ చేస్తాను. ఓకేనా, రండి. క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు ఏ సైన్స్ కనబడుతున్నాయి. రండి, బ్రాకెట్ కనబడుతుంది, ప్లస్ కనబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇక్కడ బ్రాకెట్ కనబడుతుంది, ఇక్కడ డివిజన్ గురించి మాట్లాడరు ఏంటి అని అడగండి. ఇన్సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ డిస్కస్ చేయక్కర్లేదండి. ఎలాగో మనం బ్రాకెట్కి ప్రయారిటీ ఇచ్చినప్పుడు లోపలిది ఎలాగో మనం సాల్వ్ చేస్తాం కాబట్టి ఇన్సైడ్ ఆఫ్ ది వాల్యూస్ కానీ సైన్స్ కానీ మనం డిస్కస్ చేయకూడదు. సో అవుటర్ ఓన్లీ, అవుటర్ బయటివి మాత్రం మాట్లాడుకోవాలి. బ్రాకెట్ ప్లస్ ఇంటూ అగైన్ బ్రాకెట్ అండ్ డివైడెడ్ బై. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ బ్రాకెట్ కనబడుతుంది, ఇక్కడ ప్లస్, ఇక్కడ ఇంటూ బ్రాకెట్ డివైడెడ్ బై. సో ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు బ్రాకెట్ ఓన్లీ. సో ముందుగా మనం బ్రాకెట్లో ఉన్న వాల్యూని సింప్లిఫై చేసి పెట్టుకోవాలి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ బ్రాకెట్ అంటే ఇగో ఇక్కడ బ్రాకెట్ కనబడుతుంది నాకు, అలాగే ఇక్కడ బ్రాకెట్ కనబడుతుంది, ఈ 2 బ్రాకెట్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వమంటారు సార్. చెప్పిందే చెప్తాను నేను. ఏమని, 2 కూడా ఎట్ ఏ టైం సాల్వ్ చేద్దాం. ఈ బ్రాకెట్ వాల్యూ కూడా రాసేద్దాము, ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూని కూడా రాసేద్దాం. ఓకేనా, 2 కూడా సింప్లిఫై చేయాలి, ఎట్ ఏ టైం చేయాలి. రండి. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలని తెలిసింది నాకు, బ్రాకెట్స్కి ఇవ్వాలని చెప్పి నాకు అర్థమైంది, బ్రాకెట్స్కి. సో 96 డివైడెడ్ బై 12 అంటే మీకు వచ్చే కోషంట్ ఎంత అండి,
8. తర్వాత ఏం చేయాలి, రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ కానీ రిమైనింగ్ సైన్స్ కానీ యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. సో రిమైనింగ్ సైన్ ఏంటి, నెక్స్ట్ ప్లస్ ఉంది, నెక్స్ట్ ఏముంది ఇక్కడ 14 ఉంది, నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఇంటూ ఉంది, అగైన్ బ్రాకెట్ వచ్చింది. సో బ్రాకెట్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ ప్రయారిటీ బ్రాకెట్కి ఇస్తున్నాం కాబట్టి ఆ బ్రాకెట్ ఇన్సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ ఏముందో దాన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 12 + 8 అంటే ఎంత అండి, 12 + 8 20 అయిపోయింది. రిమైనింగ్ వాల్యూస్ని యాస్టీగా రాద్దాం, యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను నేను. అర్థమైంది, అర్థం కాలేదా? సో ఒకటే క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకుంటున్నాను, ఫస్ట్ ప్రయారిటీ దేనికి కూడా చూసుకుంటున్నాను, ఆ ఒక్కదాన్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాను, రిమైనింగ్ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేస్తాను, యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. నెక్స్ట్ కమింగ్ టు, సో అగైన్ ఇఫ్ యూ అబ్జర్వ్, మళ్ళీ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేస్తే ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, డివిజన్ ఉంది, ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, డివిజన్ ఉంది. సో ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు వెరీ గుడ్ డివిజన్ ఓన్లీ. సో ఈ ఉన్న 3 సైన్స్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ నువ్వు ఎప్పుడు కూడా దేనికి ఇవ్వాలి, డివిజన్కి ఇవ్వాలి. సో రిమైనింగ్ వాల్యూస్ని చెప్పాలి యాజ్ ఇట్ ఈజ్గా రాద్దాం. అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా రాసేద్దాం. 8 + 14 ఇంటూ చెప్పండి 20 / 2. 20ని 2తో డివిజన్ చేస్తే నీకు వచ్చే కోషెంట్ ఎంత, 20ని 2తో భాగాహారం చేస్తే నీకు చెవులో వచ్చేది, కుడి చెవులో వచ్చేది ఎంత, ఇదండి మీకు తెలుసు కదా. 20 2తో డివిజన్ చేయాలి, ఎన్నిసార్లు పోతుందండి, 10 టైమ్స్ పోతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే 0 0. ఎప్పుడు కూడా ఈ చెవులో ఉంది చూసారా, కుడి చెవులో అంటారు దీన్ని. సో ఇక్కడ ఉన్న వాల్యూని ఇప్పుడు కూడా రాయాలి, అదే రాస్తాను రండి. 20 / 2 అంటే ఎంత వస్తుందండి వాల్యూ, 10 వస్తుంది. అగైన్ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు ప్లస్ కనబడుతుంది, ఇక్కడ ఇంటూ కనబడుతుంది, ప్లస్ ఉంది, ఇంటూ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు, కమ్ అండ్ టెల్ మీ, ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఇంటూ ఓన్లీ. సో రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ యూ హ్యావ్ టు రైట్ యాజ్ ఇట్ ఈస్. 8 + 14 10s ఎంత అండి, 14 10s చెప్పాలి, 14 10s 140. సో ఫైనల్లీ ఏముంది మనకి ఇక్కడ 8 + 140 ఉంది. సో 140కి 8 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి, 148. ఏమి కన్ఫ్యూజ్ అవ్వక్కల, ఒక్క బిట్ కూడా కన్ఫ్యూజ్ అవ్వక్కల. మీరు బాడ్ మాస్ చూడండి, పక్కాగా బేసిక్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను మీకు, అవన్నీ కూడా మీకు అర్థమైతే మాత్రం ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఎన్ని 10 అని. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఓకే, 11th క్వశ్చన్ సార్ రీడ్ చేయండి ఫాస్ట్గా. 180 / స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 10, అగైన్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ అండ్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 12 - 6 స్మాల్ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ అగైన్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 24 - 12 స్మాల్ బ్రాకెట్ క్లోజ్ కర్లీ బ్రాకెట్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. సో క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనబడుతుంది, సైన్స్ చూడండి, ఇక్కడ డివిజన్ కనబడుతుంది, నెక్స్ట్ ఏం కనబడుతుంది మనకి ఇక్కడ బ్రాకెట్లు. ఎన్ని బ్రాకెట్లు కనబడుతుంది చూడండి, స్క్వేర్ బ్రాకెట్ కనబడుతుంది, కర్లీ బ్రాకెట్ కనబడుతుంది, స్మాల్ బ్రాకెట్ కనబడుతుంది. సో అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డివిజన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా, డివిజన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా, లేదంటే స్క్వేర్ బ్రాకెట్కి ఇస్తారా, కర్లీ బ్రాకెట్కి ఇస్తారా, స్మాల్ బ్రాకెట్కి ఇస్తారా? వెరీ గుడ్. ఎప్పుడు కూడా మనం ఫస్ట్ డివిజన్కి ఇస్తారా, బ్రాకెట్కి ఇస్తారా అంటే ఇక్కడ ఏం చెప్తారు మీరు, ఆన్సర్ ఏంటి, డివిజన్కి ఫస్ట్ ప్రయారిటీ, బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ అంటే ఏం చెప్తారు, వెరీ గుడ్, బ్రాకెట్కి అంటారు. సో అగైన్ బ్రాకెట్లో కూడా ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఏంటివి, స్క్వేర్ ఉంటుంది, కర్లీ కనబడుతుంది, ఇక ఇక్కడ చూడండి ఈ బ్రాకెట్ స్మాల్ బ్రాకెట్ కనబడుతుంది. సో ఈ 3 అట్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే స్మాల్ బ్రాకెట్కి ఇవ్వాలి. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్గా ఆ స్మాల్ బ్రాకెట్ మధ్యలో ఏది ఉంటుందో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి, అలాగే ఇంకొక స్మాల్ బ్రాకెట్ కూడా ఉంది ఇక్కడ చూడండి 24 - 12 దాన్ని కూడా సింప్లిఫై చేసి పెట్టుకోవాలి. సో రిమైనింగ్ వాల్యూస్ ఏం చేద్దాం, యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసేద్దాం. 180 అండ్ డివైడెడ్ బై సింబల్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ అండ్ 10 అండ్ కర్లీ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ వరకు రెడీ అయిపోయింది. సో రండి 12 - 6 అంటే ఏం రాయాలి, 6 కదా, 12 - 6 అంటే 6 కదా, 6. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది, నెక్స్ట్ 24 - 12 24లో నుంచి 12 నువ్వు సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చేది ఎంత, 12 వస్తుంది. అగైన్ కర్లీ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. అర్థమైందా, అర్థం కలదా, వెరీ గుడ్. నెక్స్ట్ అగైన్ ఇక్కడ మళ్ళీ డివిజన్, బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, డివిజన్, స్క్వేర్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా, బ్రాకెట్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా చెప్పాలి, బ్రాకెట్కి. మళ్ళీ బ్రాకెట్లో కూడా ఏ టైప్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఒకటి కనబడుతుంది, కర్లీ బ్రాకెట్ ఒకటి కనబడుతుంది. ఈ రెండిట్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు నువ్వు, వెరీ గుడ్, కర్లీ బ్రాకెట్కి ఇవ్వాలి. అంటే ఏం చేయాలి, నేను ఆ కర్లీ బ్రాకెట్ లోపల ఆ బ్రాకెట్ విత్ ఇన్ ద బ్రాకెట్ ఏది ఉంటుందో ముందుగా నేను ఆ వాల్యూని
సింప్లిఫై చేసి పెట్టుకోవాలి. రండి రిమైనింగ్ వాల్యూస్ ఏం చేద్దాం, యాజ్ టీజ్గా కాపీ చేద్దాం. 180 డివైడెడ్ బై 10. సో 6 + 12 18. 10. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 10 బ్రాకెట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇంటూ పెట్టాను. ఇక్కడ చూడండి, స్క్వేర్ బ్రాకెట్లో రాశాను, తర్వాత 10 రాశాను, తర్వాత ఇక్కడ 6 + 2 అంటే ఎంత రాయాలండి, 18 రాయాలి. 18 రాశాను, బట్ ఇక్కడ ఇంటూ పెట్టాను. మీరు అడగచ్చు, సార్ అసలు ఇక్కడ ఇంటూనే కనబడట్లేదు కదా, ఇంటూ ఎందుకు పెడుతున్నారు సార్ అని చెప్పి. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ఏం చెప్పాను మీకు, ఇన్ మ్యాథమెటిక్స్ ఆఫ్ అంటే ఏమని చెప్పాను, ఓఎఫ్ ఆఫ్ అంటే ఏమని చెప్పాను, ఇంటూనే. అలాగే బ్రాకెట్ అన్నా కూడా ఇంటూనే. ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేయలేదండి, ఇంటూ మాత్రం మెన్షన్ చేయలేదు. బట్ ఇన్ మ్యాథమెటిక్స్ బ్రాకెట్ మీన్స్ ఇంటూ, గుర్తుపెట్టుకోండి. అంటే 10 ఈ బ్రాకెట్ అంటే ఏంటండి, ఇంటూ పెట్టి 18. అర్థమైందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇక్కడ చూడండి, 7 ఇది, దీని వాల్యూ చెప్పండి వస్తే ఫాస్ట్గా. 7 బ్రాకెట్ ఓపెన్, 6 బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో మీకు అదే చెప్తాను, ఏమని చెప్తాను, బ్రాకెట్ అంటే ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఇంటూ. సో దీన్ని మనం ఎలా రాసుకోవాలంటే 7 బ్రాకెట్ అంటే ఏమని చెప్పాను, ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, 42. ఒక్క ఈ స్మాల్ బ్రాకెటే కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 7 కర్లీ బ్రాకెట్ ఓపెన్, 6 కర్లీ బ్రాకెట్ క్లోజ్ ఇలా ఉంది, ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఎంత అంటే ఏం చేయాలి మీరు, 7 రాయాలి. మీకు ఇంత నుంచి ఒకటే చెప్తాను, ఏమని చెప్తున్నాను, బ్రాకెట్ అంటేనే ఇంటూ అని మీనింగ్ గుర్తుపెట్టుకున్నాను. అది స్మాల్ బ్రాకెటా, లేదంటే కర్లీ బ్రాకెటా, లేదంటే స్క్వేర్ బ్రాకెట్ మీకు అనవసరం. బ్రాకెట్ అయితే చాలు, దాని బదులు మీరు ఇంటూ రాయొచ్చు. సో 7 ఈ బ్రాకెట్ బదులు ఇంటూ పెట్టాను, 6 7 6 అంతా 42. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ 10, ఇక్కడ మనకి ఏ గుర్తులు లేవు కాబట్టి, ఏ గుర్తులు ఇవ్వలేదు కాబట్టి ఈ బ్రాకెట్కి బదులుగా నేను ఇక్కడ ఇంటూ రాశాను. క్లియర్ దిస్ డౌట్? వెరీ గుడ్. రన్ నెక్స్ట్ 180 డివైడెడ్ బై, నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు, డివిజన్కి ఇస్తావు, స్క్వేర్ బ్రాకెట్కి ఇస్తావు. ఎస్, స్క్వేర్ బ్రాకెట్కి ఇవ్వాలి. స్క్వేర్ బ్రాకెట్కి ఇవ్వాలి కాబట్టి ఆ బ్రాకెట్ లోపల ఏముంటుందో దాని మొత్తాన్ని నేను సింప్లిఫై చేసుకోవాలి, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో రిమైనింగ్ వాల్యూ నేను అందుకే యాస్టీగా రాస్తున్నాను, 180 డివైడెడ్ బై, సో 10 × 18 ఎంత అండి, 10 × 18 అంటే 180. ఓకే, ఫైనల్గా ఏమొచ్చింది నాకు, 180 డివైడెడ్ బై 180 ఎంత అండి, 180 డివైడెడ్ బై 180. వెరీ గుడ్, 1 ఆన్సర్. చెక్ చేయక్కర్లేదు, సేమ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, న్యూమరేటర్లోను డినామినేటర్లోను సేమ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఆన్సర్ అనేది ఒకటి అవుతుంది. అంటే ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీకు ఇంకా ఫ్రాక్షన్స్ అవ్వలేదు కాబట్టి మేబీ మీకు న్యూమరేటర్ డినామినేటర్ అంటే అర్థం కాకపోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సేమ్ నెంబర్స్ మధ్య డివిజన్ చేస్తే, అగైన్ సేమ్ నెంబర్స్ మధ్య డివిజన్ చేస్తే నీకు వచ్చే వాల్యూ 1. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎలాగో ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ చెప్తాను. అప్పటి వరకు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, సేమ్ నెంబర్స్ మధ్య డివిజన్ చేస్తే నీకు వచ్చే వాల్యూ 1. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, 1. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 12th one. 25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్, 20 మైనస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్, 10 మైనస్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్, 7 మైనస్ 5 మైనస్ 3, అలాగే 5 మైనస్ 3 పైన బార్ ఉంది. సో కర్లీ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. రెండు సాల్వ్ చేద్దాం. ముందుగా మీరు ఏం చేయాలి, ప్రయారిటీస్ చూసుకోవాలి. ఏంటంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడేమో స్క్వేర్ బ్రాకెట్ ఉంది, ఇక్కడేమో కర్లీ బ్రాకెట్ ఉంది, ఇక్కడేమో స్మాల్ బ్రాకెట్ ఉంది. మైనస్, స్క్వేర్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్ అండ్ స్మాల్ బ్రాకెట్, ఈ 4 వాటిలో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు, వెరీ గుడ్, స్మాల్ బ్రాకెట్కి ఇవ్వాలి. అంటే ఏం చేయాలి, ఆ స్మాల్ బ్రాకెట్, ఇక్కడ ఈవెన్ ఇది ఉంటుందండి, బ్రాకెట్ పెట్టడం మర్చిపోయాను, ఇక్కడ వాల్యూ ఇంకో బ్రాకెట్ ఉంటుంది, ఇది ఎస్, ఇంకో బ్రాకెట్ ఉంటుంది. రండి. సో మైనస్, స్క్వేర్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, స్మాల్ బ్రాకెట్, వీటిలో ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేనికి ఇవ్వాలంటే స్మాల్ బ్రాకెట్కి ఇవ్వాలి. అంటే ఏం చేయాలి, నేను ఆ స్మాల్ బ్రాకెట్ మధ్యలో విత్ ఇన్ ద స్మాల్ బ్రాకెట్ ఏముంటుందో ఆ వాల్యూ మొత్తం సాల్వ్ చేసుకోవాలి. అదే చేద్దాం రండి. రిమైనింగ్ యాస్టీగా రాసిన 25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్, 20 మైనస్ కర్లీ బ్రాకెట్, 10 మైనస్. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వచ్చాను, 10 మైనస్ రాశాను. నెక్స్ట్ ఎక్కడికి వచ్చాను, స్మాల్ బ్రాకెట్ దగ్గరకు వచ్చాను. అగైన్ మీరు స్మాల్ బ్రాకెట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ప్రయారిటీ అవసరం. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ వినుక్కులం ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ బార్ ఉంది, ఇక్కడ మైనస్, ఇక్కడ బార్. దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావు, వెరీ గుడ్,
బార్కే ఇవ్వాలి. సో ఆ వాల్యూ ముందు రాసేద్దాం. 7 మైనస్ 5 మైనస్ 3 అంటే ఎంత అండి? 2. అర్థమైంది కదండి. సో రిమైనింగ్ బ్రాకెట్స్ నేను యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసేసాను. నెక్స్ట్ అగైన్ సో ఇప్పుడు మళ్ళీ మనం ఎప్పుడు కూడా స్మాల్ బ్రాకెట్ మీద ఫోకస్ చేయండి. ఎప్పుడు కూడా స్మాల్ బ్రాకెట్ మీద ఫోకస్ చేయాలి. 25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 20 మైనస్ 10 మైనస్ సో 7 మైనస్ 2 అంటే ఎంత? 7 మైనస్ 2 అంటే ఎంత? 5. ఇంతేనా స్టెప్? డన్. అగైన్ మైనస్ ఉంది, స్క్వేర్ బ్రాకెట్ ఉంది, కర్లీ బ్రాకెట్ ఉంది. మైనస్ ఉంది, స్క్వేర్ బ్రాకెట్ ఉంది, కర్లీ బ్రాకెట్ ఉంది. దేనికి ఫస్ట్ ప్రయారిటీ? కర్లీ బ్రాకెట్కి ఇస్తాం. సో ఈ బ్రాకెట్ లోపల ఏదైతే ఉందో దాన్ని ముందుగా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. రిమైనింగ్ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేద్దాం. 25 మైనస్ 20 మైనస్ చూడండి ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 10 మైనస్ 5 అంటే ఎంత? 10 మైనస్ 5 అంటే 5. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. డన్. నెక్స్ట్ సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడేమో స్క్వేర్ బ్రాకెట్ ఉంది. ఇక్కడ మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఫస్ట్ ప్రయారిటీ అగైన్ స్క్వేర్ బ్రాకెట్కి ఇస్తాం. సో రిమైనింగ్ వాల్యూని యాస్ట్గా రాద్దాం. 20 మైనస్ 5 అంటే ఎంత? 20 మైనస్ 5 అంటే ఎంత? 15. ఓకే. ఇక ఫైనల్లీ 25 మైనస్ 15 అంటే ఎంత అండి? 25 మైనస్ 15 అంటే 10. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 10. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే 13th క్వశ్చన్ వస్తే చూడండి ఫాస్ట్గా. 13వ క్వశ్చన్ 18 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 6 మైనస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ 4 మైనస్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 8 మైనస్ 6 ప్లస్ 3 స్మాల్ బ్రాకెట్ క్లోజ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. రండి అగైన్ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ గుర్తులు కనబడుతుంది? మీకు ఏ సైన్స్ కనబడుతుంది? ఇక్కడ మైనస్ కనబడుతుంది, ఇక్కడేమో స్క్వేర్ బ్రాకెట్ కనబడుతుంది, ఇక్కడేమో అగైన్ ఇక్కడ మైనస్ ఉంది చూడండి, మళ్ళీ మైనస్ ఉంది, ఇక్కడేమో కర్లీ బ్రాకెట్ ఉంది, ఇక్కడ అగైన్ స్మాల్ బ్రాకెట్ కనబడుతుంది. సో అకార్డింగ్ టు ప్రయారిటీ ప్రకారం మీరు మైనస్కి ఇస్తారా, స్క్వేర్ బ్రాకెట్కి ఇస్తారా, కర్లీ బ్రాకెట్కి ఇస్తారా, స్మాల్ బ్రాకెట్కి ఇస్తారా? సో వచ్చేయాలి ఈ పాటికే స్మాల్ బ్రాకెట్కి ఇవ్వాలి. అంటే ఏం చేయాలి? ఈ స్మాల్ బ్రాకెట్ లోపల ఏది ఉంటుందో ముందుగా ఆ వాల్యూ నేను ఏం చేసి పెట్టుకోవాలి? సింప్లిఫై చేసి పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తాను, మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయగానే మైనస్ స్క్వేర్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, స్మాల్ బ్రాకెట్ ఈ 4 ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేనికి ఇస్తావు? ముందుగా మనం మాట్లాడుకుంటే మైనస్కి ఇస్తావా, బ్రాకెట్కి ఇస్తావా అంటే బ్రాకెట్కి అంటావు. అలాగే బ్రాకెట్లో కూడా ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆ 3 బ్రాకెట్లో ఆ 3 బ్రాకెట్స్లో ఏ బ్రాకెట్కి ఇస్తావంటే స్మాల్ బ్రాకెట్కే ఇస్తాం. సో ఆ స్మాల్ బ్రాకెట్లో ఏ వాల్యూ ఉంటుందో దాన్ని మనం సింప్లిఫై చేసి పక్కన పెట్టుకుందాం. రిమైనింగ్ వాల్యూస్ ఏం చేయాలి? కాపీ చేద్దాం, యాస్టీగా కాపీ చేద్దాం. 18 లాగా వస్తుంది, మైనస్ లాగా వస్తుంది, స్క్వేర్ బ్రాకెట్ లాగా వస్తుంది, 6 లాగా వచ్చేస్తుంది, మైనస్ లాగా వస్తుంది, కర్లీ బ్రాకెట్ లాగా వస్తుంది, 4 లాగా వస్తుంది, మైనస్ లాగా వచ్చింది. ఇక్కడ వరకు రాసేయాలి. తర్వాత ఈ స్మాల్ బ్రాకెట్ లోపల ఏముంటుందో దాని ముందుగా సాల్వ్ చేసుకుందాం. రండి. సో 8 మైనస్ 6 ప్లస్ 3 ఏం చేయాలి? ముందు ప్లస్లన్నీ కూడా ఎడిషన్ చేద్దాం. 8 ప్లస్ 3 ఎంత అండి? 8 ప్లస్ 3 ఎంత అండి చెప్పాలి. 8 ప్లస్ 3 ఎంత? 11. 8 ప్లస్ 3 ఎంత అండి? 11. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ -6 ఉంది. ఇంతేనా కదా మనకు వచ్చింది? 8 ప్లస్ 3 అంటే 11, -6 రాశాను, బ్రాకెట్స్ ఏమో క్లోజ్ చేశాను. రండి సేమ్ ఇంకా నాకు స్మాల్ బ్రాకెట్ ఇంకా నేను ఎలిమినేట్ చేయలేదండి. స్మాల్ బ్రాకెట్ ఇంకా స్టిల్ ఉంది. ఇదిగోండి స్మాల్ బ్రాకెట్. సో స్మాల్ బ్రాకెట్ ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలి. ఓకేనా? రండి. 18 మైనస్ 6 మైనస్ 4 మైనస్ చెప్పండి 11 మైనస్ 6 అంటే ఎంత? 11 మైనస్ 6 అంటే ఎంత? 5. నేను అసలు ఇక్కడ ఏమి చేయట్లేదండి. నేను దేని మీద అయితే ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేసి రిమైనింగ్ వాల్యూస్ నేను ఎప్పుడు కూడా యాస్టీజ్గా రాస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ నాకు ఇంకా స్మాల్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఇంకా మిగతా వాల్యూస్ యాస్టీగా రాసి ఆ 11 మైనస్ 6 అంటే 5 కాబట్టి 5 రాశాను. తర్వాత కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేశాను, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేశాను. క్లియరా? నెక్స్ట్ పాయింట్. సో అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ స్క్వేర్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, మైనస్ స్క్వేర్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్. ఫస్ట్ ప్రయారిటీ కర్లీ బ్రాకెట్కి ఇస్తాం. అంటే ఏంటి? ఆ కర్లీ బ్రాకెట్ మధ్యలో ఏముంటుందో ఆ వాల్యూ మొత్తాన్ని నేను సాల్వ్ చేయాలి. రిమైనింగ్ వాల్యూస్ని యాస్టీగా రాద్దాం. 18 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 6 మైనస్ ఇప్పుడు చెప్పండి కర్లీ బ్రాకెట్ మధ్య లోపల ఏముంది? కర్లీ బ్రాకెట్ లోపల ఏముంది? 4 మైనస్ 5 చెప్పాలి ఆన్సర్లు. ఇవన్నీ కూడా మీతో ఆల్రెడీ చేపించేసాను. 4 మైనస్ 5 అంటే ఎంత? -1. 4 మైనస్ 5 అంటే ఎంత? -1. 6 ఇది ఆల్రెడీ మైనస్ ఉందండి. ఇది కాక 4 మైనస్ 5 అంటే ఎంత? 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 4 మైనస్
ఇది కాక ఇంకొక ఏమొచ్చింది ఇక్కడ నాకు 4 - 5 అంటే ఎంత వచ్చింది, -1 వచ్చింది. ఓకే, మళ్ళీ చెప్తాను. 18లో రాశాను, మైనస్లో రాశాను, స్క్వేర్ బ్రాకెట్లో రాశాను, 6లో రాశాను, మైనస్లో రాశాను. ఈ కర్లీ బ్రాకెట్ మధ్యలో 4 - 5 ఉంది. 4 - 5 అంటే ఎంత, -1. క్లియరా? రండి. అగైన్ 18 - 6. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ నేను ఒక విషయం చెప్పాను. బ్రాకెట్ అంటే మీనింగ్ ఏంటి, ఇంటూ. బ్రాకెట్ అంటే మీనింగ్ ఏంటి, ఇంటూ. ఇప్పుడు చూడండి, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ చెప్పాలి. మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ఆల్రెడీ చెప్పాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 లాగా వస్తుంది. అర్థమైందా, అర్థం కాలేదు ఈ స్టెప్? మీకు ఇందాక ఇంత ప్రీవియస్ సమ్లో కూడా బ్రాకెట్ అంటే ఇంటూ కింద ట్రీట్ చేయాలని చెప్పి సారీ, ఇందాక సమ్లో కూడా నేను ఇంటూ బ్రాకెట్ ఉంటే దాన్ని ఇంటూ లాగా ట్రీట్ చేయాలని చెప్పాను. సో 18లో రాశాను, మైనస్లో రాశాను, స్క్వేర్ బ్రాకెట్లో రాశాను, 6లో రాశాను. నెక్స్ట్ చూడండి, మైనస్ బ్రాకెట్ అంటే ఇంటూ అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, తర్వాత 1 ఉంది, 1 యాస్టీగా రాశాను, స్క్వేర్ బ్రాకెట్ వచ్చింది. నౌ మైనస్ ఉంది, స్క్వేర్ బ్రాకెట్ ఉంది, ఫస్ట్ బ్రాకెట్ దేనికి ఇవ్వమంటారు, మైనస్కి ఇవ్వమంటారా, స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వమంటారా, స్క్వేర్ బ్రాకెట్కే. సో రిమైనింగ్ వాల్యూ నేను చేయను, యాస్టీగా రాస్తాను. 18 - యాస్టీగా రాశాను. నెక్స్ట్ 6 + 7, 6 + 7 అంటే ఎంత అండి, 6 + 1, 6 + 1 అంటే ఎంత అండి, 7. ఫైనలీ 18 - 7, వాట్ ఇస్ యువర్ ఆన్సర్? 18లో నుంచి 7ని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చేది 11. కన్ఫ్యూజన్ ఏమీ లేదండి, క్లారిటీగా ఉండాలి. బాడ్ మాస్ రూల్ బేసిక్స్ మీ దగ్గర ఉంటే మాత్రం, స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఈ సమ్స్ నేను ఎక్స్ప్లెనేషన్ చేయక్కర్లేదు. ఎందుకంటే నేను చాలామంది స్టూడెంట్స్కి కూడా 15 out of 15 వచ్చినాయి. బట్ మిగతా వాళ్ళందరూ ఏం చేయాలంటే వీడియోస్ని కొద్దిగా సీరియస్గా చూడాలండి. చాలామంది పేరెంట్స్ ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ మా పిల్లలు మార్నింగ్ చూస్తున్నారు ఆ వీడియోని, సాయంత్రం కూడా చూస్తున్నారు, బాగా అర్థమవుతున్నాయి సార్ చెప్పి అన్నారు. ఐఎమ్ వెరీ గ్లాడ్, చాలా హ్యాపీగా ఉంది నాకు. సో నెక్స్ట్ ఈ సమ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ 14th one. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 14th one. 3 + 3 of 3 డివైడెడ్ బై అగైన్ 3 of 3 ఇంటూ 3. క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయగానే సైన్స్ ఫోకస్ చేయాలి. ప్లస్ ఉంది, ఆఫ్ ఉంది, డివిజన్ ఉంది, ఆఫ్ ఉంది, ఇంటూ ఉంది. సో ఇక్కడున్న గుర్తులలో ఫస్ట్ ప్రయారిటీ మీరు దేనికి ఇవ్వాలి, ప్లస్కి ఇస్తావా, ఆఫ్కి ఇస్తావా, డివిజన్కి ఇస్తావా, అగైన్ ఆఫ్ ఉంది, ఇంటూ ఉంది. సో ఎప్పుడు కూడా వి బాడ్ మాస్ రూల్ ప్రకారం మనం మాట్లాడితే, అకార్డింగ్ టు వి బాడ్ మాస్ రూల్ ప్రకారం మనం మాట్లాడితే ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఆఫ్. అవునా కదా? ఇక్కడ ఉన్న అన్ని గుర్తుల్లో, అన్ని సైన్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ మనం ఆఫ్కి ఇవ్వాలి, రిమైనింగ్ వాటికి సెకండ్ ప్రయారిటీ వెళ్తాయి. సో ఆఫ్ అంటే మీకు ఇంకో విషయం కూడా చెప్పాను, ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ. సో ఇక్కడ నేను ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, నేను ఆఫ్కి ఇవ్వాలి. అంటే ఫస్ట్ నేను ఇది సాల్వ్ చేయాలి. అలాగే ఇంకో ఆఫ్ కూడా ఉంది చూడండి, ఇక్కడ 3 of 3, దీన్ని కూడా నేను సాల్వ్ చేసుకోవాలి. ఎట్ ఏ టైం సాల్వ్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆఫ్ ఉంది, ఇక్కడ కూడా ఆఫ్ ఉంది, కాబట్టి ఎట్ ఏ టైం రెండింటిని కూడా సాల్వ్ చేద్దాం. రిమైనింగ్ వాల్యూస్ని యాస్టీగా రాద్దాం. రండి, 3 + 3 of 3 ఆఫ్ అంటే ఏమని చెప్పాను, ఇంటూ 3 × 3 9. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ డివిజన్ ఉంది, యాస్టీస్గా పెట్టేశాను. నెక్స్ట్ అగైన్ 3 of 3, ఆఫ్ అంటే ఏంటి, ఇంటూ 3 × 3 9. పక్కనే ఉంది, ఇంటూ ఉంది, 3 ఉంది, యాస్టీగా పెట్టేశాను. అంతేనా కదా? క్లియర్? డన్. నెక్స్ట్ స్టెప్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లస్ ఉంది, డివిజన్ ఉంది, ఇంటూ ఉంది, ప్లస్ ఉంది, డివిజన్ ఉంది, ఇంటూ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు, వెరీ గుడ్, డివిజన్కి ఇవ్వాలి. అంటే ఏంటి, ఫస్ట్ ఈ 2 వాల్యూస్ని సింప్లిఫై చేసుకోవాలి, రిమైనింగ్ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. 3 + 9 డివైడెడ్ బై 9, 9ని 9 చేత భాగాహారం చేస్తే నీకు వచ్చే కోషంట్ వాల్యూ ఎంత, 1. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, అగైన్ ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు, వెరీ గుడ్, ఇంటూకే ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఈ 2 సాల్వ్ చేసుకోవాలి, రిమైనింగ్ వాల్యూని యాస్టీగా రాస్తాను. 3 + 1 × 3. సో ఫైనల్గా 3 + 3 అంటే 6. అర్థమైందండి? ఓకే, లాస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రీడ్ చేయండి ఫాస్ట్గా. 100 - 3 స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్, 20 + కర్లీ బ్రాకెట్ ఓపెన్, 50 - 40 అగైన్ కర్లీ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే సైన్స్ ఇదే మీరు చేయాల్సిన పని, ఇది ఒక్కటే. మైనస్ ఉంది, నెక్స్ట్ ఏం కనబడుతుంది, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఉంది. మైనస్, స్క్వేర్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు, వెరీ గుడ్, కర్లీ బ్రాకెట్కి ఇవ్వాలి.
సో రిమైనింగ్ వాల్యూస్ నేను ఏం చేయాలి, యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేయాలి. సో నేను ఫస్ట్ పాయింట్ దేనికి ఇవ్వాలంటే కర్లీ బ్రాకెట్కి ఇవ్వాలి. కర్లీ బ్రాకెట్కి ఇవ్వాలి కాబట్టి విత్ ఇన్ ద కర్లీ బ్రాకెట్, ఆ కర్లీ బ్రాకెట్ మధ్యలో ఏముందో ఆ వాల్యూని ఫస్ట్ నేను సింప్లిఫై చేయాలి. రిమైనింగ్ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈజ్గా రాద్దాం. 100 100 లాగే వస్తుంది, -3 లాగే వస్తుంది, స్క్వేర్ బ్రాకెట్ లాగా వస్తుంది, 20 లాగే వస్తుంది, ప్లస్ లాగే వస్తుంది, ఎస్. సో నవ్వు మనం కర్లీ బ్రాకెట్ దగ్గరకు వచ్చేసాం. కర్లీ బ్రాకెట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ లోపల ఏది ఉంటుంది దాని ముందుగా సింప్లిఫై చేద్దాం. 50 - 40, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 50 - 40? వెరీ గుడ్, 10 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మైనస్ ఉంది, స్క్వేర్ బ్రాకెట్ ఉంది, మైనస్ ఉంది, స్క్వేర్ బ్రాకెట్ ఉంది. దేనికి ఇస్తాం, ఫస్ట్ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్కి ఇవ్వాలి. అంటే ఏంటి, స్క్వేర్ బ్రాకెట్ మధ్యలో ఏముంటుందో ఆ వాల్యూ మొత్తాన్ని సింప్లిఫై చేద్దాం. సో రిమైనింగ్ వాల్యూస్ని యాస్టీగా రాద్దాం. 100 - 3. ఇప్పుడు చెప్పండి, 20 + 10, 20 + 10, 20 + 10 అంటే ఎంతండి, 30. ఇంతేనా, డన్. అగైన్ 100 మైనస్, మీకు ఆల్రెడీ ఇందాక 4 సమ్స్ నుంచి ఒకటే చెప్తున్నాను, ఇన్ మ్యాథమెటిక్స్ బ్రాకెట్ మీన్స్ ఇంటూ. సో ఇక్కడ చూడండి, 100 - 3 × 30, 3 × 30, 330 సార్ 90. సో 100 - 90 అంటే వాట్ ఇస్ యువర్ ఆన్సర్, 10. ఏమీ లేదు, ఇందా నుంచి మీకు అదే చెప్తాను. మ్యాథమెటిక్స్లో హాఫ్ అన్న ఇంటూ కింద ట్రీట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రాకెట్స్ అన్న అది స్క్వేర్ బ్రాకెట్ అయినా పర్లేదు, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ అయినా పర్లేదు, నెక్స్ట్ స్మాల్ బ్రాకెట్స్ ఉన్నా పర్లేదు, దాన్ని మీరు ఇంటూ కింద మాత్రం ట్రీట్ చేయాలి. 100 - 3 × 30, 3 × 30. ఇక్కడ ఇంటూ ఎందుకు పెడుతున్నాను, బ్రాకెట్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్తున్నాను మీకు. బ్రాకెట్ అంటే ఇంటూ. సో 330 సార్ 90, 100 - 90 అంటే 10. దట్స్ ఇట్ అండి. అండ్ 15 క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. రేపటి క్లాస్లో మనం ఇంకో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.